హే గాయ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ థాట్స్ బై క్వీన్. సో ఈరోజు అయితే మీషోలో ట్రెండింగ్లో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ అనార్కలి కుర్తీస్ అండ్ మ్యాక్సీ ఫ్రాక్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ కన్సిడర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న డ్రెస్ వచ్చేసరికి మనకి ఇన్స్టాగ్రామ్లో మంచి ట్రెండింగ్లో అయితే ఉందన్నమాట. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్తో ఓవరాల్ డ్రెస్ మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుంది. ఇది మనకి కస్టమైజ్డ్ ఫ్రాక్లో అయితే ఉంటుందన్నమాట చూడటానికి. అండ్ ఓవరాల్ ఫ్రాక్ అయితే మనకి ఇలా పఫ్ స్లీవ్స్ అయితే వచ్చాయన్నమాట. స్లీవ్స్ వచ్చేసి అండ్ నెక్ అయితే వీ నెక్ ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. స్టిచ్చింగ్ మాత్రం పర్ఫెక్ట్గా చేశారనమాట. మనం కస్టమైజ్ చేయిస్తే ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే వచ్చేసింది. అండ్ వేస్ట్ పార్ట్ దగ్గర అయితే మనకి ఇలా ప్రిల్స్ అయితే పెట్టేశారు. ఓవరాల్ అండ్ ఫ్లేర్ కూడా చాలా బాగానే ఇచ్చేసారనమాట ఈ డ్రెస్కి. అండ్ ఇంకా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ సైజెస్ అయితే మనకి ఎస్ నుంచి XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మీషోలో. అండ్ మంచి అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఇవి మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో నేనైతే దీంట్లో పర్పుల్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అండ్ వేసుకుంటే లుక్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఫిట్టింగ్ అయితే నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. అండ్ దీని లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. అండ్ ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా ఫ్లోయిగా అయితే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న సెకండ్ మ్యాక్సీ ఫ్రాక్. ఇది మనకి మీషోలో మంచి బడ్జెట్ రేంజ్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ అదర్ సైడ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి డ్రెస్సెస్ అయితే బీచ్ లాంటి ఏరియాస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే లుక్ మాత్రం అద్రిపోతుంది. అండ్ స్లీవ్స్ అయితే మనకి ఎల్బో స్లీవ్స్ ఇచ్చి పఫ్ స్లీవ్స్లో అయితే వస్తుంది. యోక్ పార్ట్కి వచ్చేసి మనకి ఇలా ఎలాస్టిక్తో అయితే స్టిచ్చింగ్ చేశారనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా అయితే వస్తుంది. నెక్ పార్ట్ అయితే ఇలా స్క్వేర్లో ఇచ్చారు. అండ్ మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది. ఇది మనకి నీ లెంత్ కంటే కొంచెం కిందకైతే వస్తుంది అనమాట ఫ్రాక్. ఈ డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే మనకి క్రేప్ సిల్క్లో అయితే వస్తుందన్నమాట. అండ్ దీని కాస్ట్ అయితే మనకి 300 రేంజ్లో వచ్చేసింది. మంచి అఫోర్డబుల్ రేంజ్లోనే వచ్చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఇంకా కలర్స్ అండ్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కుదిరితే వాటి లింక్స్ కూడా ఇస్తాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇది వచ్చేసి నేను తీసుకున్న థర్డ్ కుర్తీ. ఇది మనకి అనార్కలి కుర్తీలో అయితే వస్తుందన్నమాట. అండ్ మంచి పీచ్ కలర్లో కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే మనకి ఇలా వైట్ ప్రింటింగ్ అయితే వస్తుంది. సో ఆ ప్రింటింగ్ అయితే మనకి అంతగా పోయేలాగా అయితే అనిపించలేదు. అండ్ స్లీవ్స్కి అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చి ఇలా గోటపట్టి లేస్ అయితే ఇచ్చారనమాట. అండ్ మంచి పీచ్ కలర్, నాకైతే కలర్ బాగా నచ్చింది. యోక్ పార్ట్కి కూడా మనకి ఇలా ప్రింటింగ్ అయితే ఇచ్చేసారనమాట. మనకి ఓవరాల్ ఇలా అనార్కలి కుర్తీలో అయితే వస్తుంది. అండ్ యోక్ పార్ట్కి కూడా మనకి ఇలా గోటపట్టి లేస్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా థిక్గా అయితే ఉందన్నమాట. కాటన్ ప్లస్ రేయాన్ మిక్స్లో అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ డ్రెస్ కాస్ట్ అయితే నాకు 300 రేంజ్లో అయితే పడింది అనమాట. అండ్ ఆ కాస్ట్కి క్వాలిటీకి వర్త్ అనిపించింది. అండ్ దీంట్లో ఇంకా మనకి సైజెస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ డ్రెస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ కింద ఫ్లేర్ కూడా మంచిగానే ఇచ్చేశారు. సో చక్కగా డైలీ వేర్ ఆర్ ఎల్స్ కాలేజ్ వేర్కైనా వేసుకెళ్ళొచ్చు. ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫోర్త్ కుర్తీ అనమాట. ఇది కూడా మనకి అనార్కలి డిజైన్తోనే వస్తుంది. అండ్ మంచి మెరూన్ కలర్తో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ ఓవరాల్ డ్రెస్ అయితే మనకి ఇలా ప్రింటింగ్తో అయితే వస్తుంది, ఇలా గోల్డ్ ప్రింట్తో. సో ఆ ప్రింటింగ్ కూడా నేను స్క్రాచ్ చేసి చూసాను అనమాట. అంతగా పోతున్నట్లయితే నాకేం అనిపించలేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. స్లీవ్స్ అయితే మనకి ఇలా 3/4 స్లీవ్స్ ఇచ్చేసారనమాట. అండ్ ఇందులో కూడా మనకి సైజెస్ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో డైలీ వేర్కి అలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఓవరాల్ ఇలా ప్రింటింగ్ అయితే వచ్చేస్తుంది. అండ్ యోక్ పార్ట్కి కూడా మనకి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇలా గోల్డ్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసారనమాట. సో ప్రింటింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది. సో వాష్ చేసినా అంతగా పోతున్నట్లయితే నాకేం అనిపించలేదు అనమాట. సో ఈ కుర్తీస్ ఆల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే మాత్రం ట్రై చేయండి. అండ్ ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలాంటివి చూడాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. స్టే ట్యూన్ ఫర్ మోర్. థ్యాంక్ యూ. బాయ్.